ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే గత సీజన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇక నాగార్జున గారి పని అయిపోయింది, హోస్టుని తదుపరి సీజన్ నుండి మార్చకపోతే బిగ్ బాస్ పని కూడా అయిపోతుందని గట్టిగా విశ్లేషణలు వచ్చాయి. అందుకే నాగార్జునని ఈ సీజన్ నుండి తప్పించబోతున్నట్టు లేటెస్ట్గా వినిపిస్తున్న వార్తలు. ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ దాదాపుగా ఖరారైనట్టే అని అంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టారట. తను ఏ కంటెంట్ టెస్ట్ పట్ల కూడా బయాస్గా ఉండనని, స్క్రిప్ట్ ప్రకారం నేను వెళ్ళనని, కేవలం ఎపిసోడ్ని మాత్రమే అనుసరించి హోస్టింగ్ చేస్తానని తెగేసి చెప్పారట. అందుకు బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత సీజన్లో కొంతమంది కంటెంట్ టెస్ట్కి బిగ్ బాస్ టీం కావాలని వెనకేసుకొని వస్తున్నట్టుగా అనిపించేది. అలాంటివి నా హోస్టింగ్లో నడవవు అంటూ విజయ్ దేవరకొండ చెప్పారట. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ సీజన్కి హోస్టింగ్ చేసేందుకు ఆయన 15 కోట్ల రూపాయల రెమ్యునేషన్ని డిమాండ్ చేసినట్టు లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్. ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే హైయెస్ట్ రెమ్యునేషన్ అట. అదేవిధంగా కంటెంట్ టెస్ట్ విషయంలో కూడా ఈసారి జాగ్రత్తలు చాలా గట్టిగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రేక్షకులకు బాగా ముఖపరిచయం ఉన్న వాళ్ళనే తీసుకొస్తున్నారట. చూడాలి మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది.